ఈ డైట్ లో ఏంటి అన్ని రుచికరమైన ఆహారాలే ఉంటాయంట. అంటారు అసలు. పోను ఒక 1 వీక్ లో అయితే వాళ్ళు షాక్ అవుతారు. ముందు ఏమనుకుంటారంటే ఏదో చెప్తారులే అనుకుంటారు. కానీ వెంటనే మెసేజ్లు పెడతానే ఉంటారు. సార్ ఇంత ఇంత బాగుంటుంది అనుకోలేదు అసలు మేము. ఆ పచ్చడి బాగుంది, ఇది బాగుంది, అది బాగుంది, ఇట్లా అన్ని చెప్తా ఉంటారు. ఆ జ్యూసులు కానివ్వండి, మార్నింగ్ జ్యూసులు కానివ్వండి, అంటే అంతే డిఫరెంట్ ఉంటుందండి. ఏదో ఒక బలవంతంగా చేసినట్టు ఉండదు ఇది అసలు. ఒక పొద్దున ఒక రకం ఉంటుంది, జ్యూసులు రెండు రకాలు ఉంటుంది, కర్రీస్ వేరే ఉంటుంది, చట్నీలు వేరే ఉంటాయి, మళ్ళీ దాంట్లో ఒక లడ్డు స్వీట్లు రోజు స్వీట్ ఉంటుంది, ఇన్ని రకాలు ఉంటుంది. వాళ్ళకి ఒక నాన్ వెజ్ ఉన్న వాళ్ళకి, నాన్ వెజ్ ప్రియులకి మాత్రం అదేమన్నా లేదు దీంట్లో అనుకోవచ్చు, కానీ అది కూడా మర్చిపోతారు. అంత టేస్ట్ దీంట్లో వచ్చేలాగా చేస్తాం. నేచర్ నుంచి వచ్చే ఫుడ్సే వాటిలో ప్రాణశక్తి ఉంటుంది, వాటిని తీసుకుంటే మనకు అన్ని విధాలా బాగుంటుంది అనేది అసలు ఎప్పటి నుంచో ఉన్న నానుడి. ఇప్పుడే కాదు, పాతకాలంలో కూడా ఈ వెజిటబుల్స్ ఇవన్నీ కూడా మనకి ఇంక్లూడ్ అయ్యే ఉన్నాయి. నాన్ వెజ్ అనేది ఈ మధ్య వచ్చిందనే చెప్పుకోవాలి. నాన్ వెజ్ నిర్మాణం కాదు మన బాడీ అసలు. దాని పేగు పొడుగు వేరే ఉంటది, దాని పళ్ళ నిర్మాణం వేరే ఉంటది, దాని డైజెస్ట్ సిస్టమ్ వేరే ఉంటది, దాని యాసిడ్స్ ఊరే వేరే ఉంటాయి, అది వేరే ఉంటది. యాక్సెప్ట్ చేయదని కూడా చెప్తూ ఉంటారు మన డిఎన్ఏ కూడా. తెలీదు దాంట్లో వాస్తవం ఎంతో కానీ. సో అసలు అంటే జనరల్ గా కూడా మాకు ఏమి ఇష్యూస్ లేకపోయినా ఒక 2 months పాటు మేము ఎంజాయ్ చేయొచ్చు ఈ ఫుడ్ అంటే కూడా చాలా మంది ఇష్టపడతారు సార్. చేస్తారండి, చాలా మంది ప్రాబ్లమ్స్ లేకుండా చేస్తారు. కొంతమంది 1 year అయినా అలానే చేస్తారు. ఇంట్లో దానికన్నా ఇది హ్యాపీగా ఉంది, మాకు ఏ జబ్బులు లేకుండా పని యాక్టివ్గా చేసుకుంటాం,